ఊహించని జనం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవడానికి అక్కడ వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న రైతు, అలాగే వాళ్ళ కుటుంబాలు, అభిమానులు, యువత మధ్య ఆయన రైతులతో మాట్లాడడానికి కష్టతరమైన పరిస్థితి మనం అక్కడ చూస్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్సనల్ సెక్యూరిటీ కూడా వాళ్ళని నిలువరించే పరిస్థితి అయితే కనిపించట్లేదు. మనకు కనిపిస్తోంది, ఖచ్చితంగా తేడా గమనించవచ్చు. సో అభిమానుల్ని, ప్రజల్ని, రైతుల్ని వాళ్ళని కలవడానికి వచ్చేటప్పుడు ఎత్తైన వాహనాలు లేవు, చుట్టూ ఇనుప కంచెలు లేవు, సో వందల కొద్దీ సెక్యూరిటీ లేదు, పోలీసు భద్రత అంతకంటా లేదు. సో డైరెక్ట్గా మిర్చి రైతుల వ్యతల్ని తెలుసుకోవడానికి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారితో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకు వచ్చిన కష్టాన్ని అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. తాను ఏ రకంగా వాళ్ళకి అండగా ఉండబోతున్నారనేది వాళ్ళకు భరోసా ఇవ్వబోతున్నారు. గుంటూరు మిర్చి యార్డ్లో ఇసుకేస్తే రాలనంత జనం మధ్య మిర్చి రైతుల కష్టాలను వారి మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సో అభిమానులను, రైతులను, వారి పడుతున్న కష్టాలను అడిగి తెలుసుకోవడానికి ఆయనకి ఎత్తైన వాహనాలు లేవు, ఇనుప కంచెలు అంతకంటే లేవు, పోలీసు భద్రత లేని ప్రస్తుత పరిపాలనకు అద్దం పడుతున్న సిచ్యువేషన్లో డైరెక్ట్గా వేలాదిగా వచ్చిన జనం, అభిమానం మధ్య ఆయన మిర్చి రైతుల కష్టాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ సమస్యల పరిష్కారానికి తాను కృషి చేస్తాను, ఏ రకంగా వాళ్ళకి అండగా ఉంటాను అనేది ఆయన పర్యటన ద్వారా వాళ్ళకి చెప్పకని చెబుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మిర్చి యార్డ్లో రైతులను పరామర్శించారు ఆయన. వారి మాటల్లోనే వాళ్ళు పడుతున్న కష్టాలు అడిగి తెలుసుకున్నారు. మీడియాతో మరి మాట్లాడే అవకాశం అక్కడ ఉంటుందా? ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితిలో ఆయన పర్యటన సాగుతోంది. మిర్చి రైతులతో ఆయన మాట్లాడారు. అది క్యాప్చర్ చేయడానికి కూడా మా కెమెరామెన్లకు కూడా అక్కడికి వెళ్ళలేని సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తోంది. మా కరెస్పాండెంట్స్ కూడా మాట్లాడలేని పరిస్థితి, వాళ్ళు అక్కడికి చేరుకోలేని పరిస్థితి కనిపిస్తోంది. దీనంతటి నడుమ తాను స్వయంగా మిర్చి రైతుతో మాట్లాడడానికి ఆయన అక్కడికి చేరుకున్నారు. ఆయన కాన్వాయ్ ఇంటి నుంచి బయలుదేరినప్పటి నుంచి కూడా సో ఎలాంటి ట్రాఫిక్ నియంత్రణ లేదు, కంట్రోల్ చేయడానికి ఏ ఒక్క పోలీస్ లేదు. రెడ్ కేటగిరీ భద్రత ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కనుచూపు మేరలో ఒక్క పోలీస్ కూడా కనిపించని సిచ్యువేషన్లో మిర్చి యార్డ్లో ప్రస్తుతం ఆయన మిర్చి రైతులతో మాట్లాడారు. వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఉదయం నుంచి మనం చూస్తున్నాం, రైతులు ఏ రకంగా పెట్టుబడి దగ్గర నుంచి కూడా పంట చేతికొచ్చినప్పటి నుంచి వాళ్ళకి అందని మద్దతు ధర, సో ఏ స్థితిలో కూడా తమను పలకరించిన పాపాన పోని ప్రభుత్వ తీరును వాళ్ళందరూ కూడా ఎండగడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏ రకంగా తమకు పెట్టుబడి దగ్గర నుంచి పంట చేతికొచ్చాక దాన్ని కొనుగోలు చేసే వరకు ప్రభుత్వం ఏ విధంగా అండగా ఉండింది, ఏ రకమైన ఇంటర్వెన్షన్ కార్యక్రమాలతో, ఏ రకమైన సమీక్షలతో తమకు అండగా ఉండింది అనేది వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో వాళ్ళ పంటకి ఏ రకంగా 21 నుంచి 27 వేల వరకు ధర పలికిన నేపథ్యాన్ని వాళ్ళు గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం 10 నుంచి 11 వేలు వస్తే గొప్ప అన్న తీరుగా ఉన్న ప్రస్తుత పరిపాలనలో తాము ఏ రకంగా జీవనం సాగించాలి, తమకు ఆత్మహత్య శరణ్యం అంటూ వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేసిన దృశ్యాలు కూడా మనకు ఉదయం నుంచి కనిపించాయి. రాష్ట్రంలో చూసుకుంటే కనుక కేవలం మిర్చియే కాదు, పడిపోయిన పంటల సాగు ఒక్కసారి చూద్దాం. వేరుశనగ 14.8 లక్షల ఎకరాల్లో పంట వేసినట్టయితే ఈసారి కేవలం 6,75,000 ఎకరాల్లో మాత్రమే సాగు చేశారు. ఇక పత్తి విషయానికి వస్తే 14.67 లక్షల ఎకరాల్లో సాగయ్యే పంట కేవలం 9.84 లక్షల ఎకరాలకు మాత్రమే సాగు చేశారు. ఇక మిరప చూసుకుంటే కనుక అనూహ్య రీతిలో పడిపోయిన పంట సాగు ఇక్కడ చూస్తున్నాం. 6 లక్షల ఎకరాల్లో వేయాల్సిన పంట ప్రస్తుతం కేవలం 3.7 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు జరిగింది. అయినా కూడా ఆ రైతులు వాళ్ళకు దొరకని మద్దతు ధర విషయంలో వాళ్ళంతా కూడా వాపోతున్న పరిస్థితి. వాళ్ళు పంట సాగు చేయడానికి పడిన కష్టం, దానికి పెట్టిన ఖర్చు కూడా రాని ప్రస్తుత సిచ్యువేషన్లో ప్రభుత్వం ఏ దశలో కూడా వాళ్ళకి అండగా ఉంటామని కానీ, వాళ్లకు మద్దతుగా ఉంటామని కానీ ఏ ఒక్కరూ మాట్లాడని పరిస్థితిని వాళ్ళంతా ఆవేదనతో సాక్షికి వాళ్ళు వెళ్ళబోసుకున్న దృశ్యాలు మనం ఉదయం నుంచి కూడా చూసాం.
సో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ, లేకపోతే కూతవేటు దూరంలో ఉండే నాదెండ్ల మనోహర్ కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఎవ్వరూ కూడా మిర్చి రైతుల వ్యతలని పట్టించుకొని ప్రస్తుత పరిస్థితిలో వారికి అండగా నేను ఉన్నాను అంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మిర్చి యార్డుకు వచ్చారు. తాడేపల్లి నివాసం ఆయన బయలుదేరినప్పటి నుంచి మిర్చి యార్డుకు చేరుకునే వరకు కూడా ఎలాంటి ట్రాఫిక్ కంట్రోల్ లేదు. ఇక్కడ జెడ్ కేటగిరీ భద్రత ఉన్న ఒక వ్యక్తి వచ్చాడు అంటే కనుక కనిపించాల్సిన పోలీసులు కనుచూపు మేరలో లేరు. రైట్, ఇలాంటి సిచ్యువేషన్లో నిజంగా ఏదన్నా ప్రజాదరణ ఉన్న వ్యక్తికి, నేతకు ఏదైనా భద్రతా సమస్య తలెత్తినట్టయితే కనుక ఏ రకంగా కంట్రోల్ చేస్తారు అనేది పట్టించుకొని ప్రస్తుత ప్రభుత్వాన్ని కూడా చాలామంది నిలదీస్తూ ఉన్నారు. ఏదైనా భద్రతా సమస్య తలెత్తినట్టయితే కనుక ఎలాంటి చర్యలు అక్కడ ఉంటాయి అనేది ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తున్నట్టు కాదా అని ప్రశ్నిస్తున్నారు. మరి దానికి సమాధానం ప్రభుత్వం నుంచి ఉంటుందా? గుంటూరు మిర్చి యార్డ్ వద్ద కానరాని పోలీసుల తీరు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఇది చేస్తున్నట్టు కాదా అనే ప్రశ్నకు ఏం సమాధానం వస్తుందనేది పలువురు ప్రశ్నిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. మిర్చి, పత్తి, మినుము ధరల పతనం ప్రస్తుతం కనిపిస్తోంది రాష్ట్రంలో. మరి ఇలాంటి సిచ్యువేషన్లో తమకు ఆత్మహత్య శరణ్యమంటూ రైతన్న వాపోతున్న పరిస్థితుల్లో అలాంటి చర్యలకు పాల్పడవద్దు, నేను ఉన్నాను అంటూ ధైర్యం నింపడానికి వారికి స్వయంగా తానే మిర్చి యార్డుకు వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారితో మాట్లాడుతున్నారు. తాము అండగా ఉన్నామంటూ వాళ్ళకు ఒక భరోసానిచ్చే ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నారు. గత 5 ఏళ్ళు బాగుంది అంటూ రైతులు చెబుతున్నది ఉదయం నుంచి కూడా మనం చూస్తున్నాం. ఖరీఫ్లో 6 ఎకరాల్లో మిరప వేశాము, ఎకరానికి 1,50,000 వరకు ఖర్చు పెట్టాము. బొబ్బరి తెగులతో పంట దెబ్బతినింది. 8 క్వింటాళ్ల దిగుబడి కూడా వచ్చేలా కనిపించడం లేదు. నిరుడు క్వింటాకి 20 నుంచి 27 వరకు వచ్చింది. ప్రస్తుతం 10,000 వరకు కూడా కొనేవాళ్ళు లేరు. ఎకరానికి 1,00,000 వరకు నష్టం వాటిల్లుతుంది అంటూ ఉదయం నుంచి వాపోతున్న రైతుల మాటలు మనం విన్నాం. అలాగే 2.8 ఎకరాల్లో వరి సాగు చేశా, తుఫాన్తో 50,000కు పైగా నష్టపోయా అంటూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా లబోదిబోమంటున్న రైతు వెతలను నేను ఉన్నాను వారికి భరోసాగా అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుకొచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. కానీ ఆయన అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి. ఇసుకేస్తే రాలనంత జనం అక్కడికి చేరుకున్నారు. రైతులు, వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటుగా అభిమానులు, అలాగే యువత కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. తమ అభిమాన నేతను కలవడానికి, మాజీ ముఖ్యమంత్రికి తమ బాధలను చెప్పుకోవడానికి, తమ కష్టాలను వినడానికి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెంత మేమేమో అండగా ఉన్నాం అంటూ కూడా వాళ్ళందరూ అక్కడికి చేరిన పరిస్థితి మనకు కనిపిస్తోంది.